రాముడు మంచి బాలుడు. బాలుడుగా ఉన్నప్పుడు బిన్ లాడెన్ కూడా మంచోడేరా. ఎదిగిన తర్వాత రాముడేంటి? రాముడు మంచి మగాడు కాదు, మంచి మొనగాడు కాదు, మంచి మొగుడు కాదు. మీరే చూస్తారుగా. రామాయణం అనే సినిమా చూసే ముందు రామాయణం గూర్చి, రామాయణంలో ఉన్న ముఖ్య పాత్రల గూర్చి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రామాయణం ప్రకారం భూలోకం. భరతుడు తన తాతగారి ఇంటి నుండి అయోధ్యకు వచ్చే సమయంలోనూ, సుగ్రీవుడి సీతాన్వేషణ కోసం నలుదిక్కులకు వానరులను పంపేటప్పుడు భారతదేశం రామాయణ సమయానికి ఎలా ఉందో, ఏ రాజ్యాలు ఉన్నాయో, భూమికి హద్దులేంటో, ముల్లోకాలు ఎక్కడున్నాయో రాయబడింది. కృతాయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని లాక్కొని సముద్రంలోకి తీసుకుపోతాడు. భూమి కింద 7 లోకాలున్నాయి. అతల, విత్తల, సుత్తల, తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకాలని వాటికి పేరు. హిరణ్యాక్షుడు ఈ భూమిని సముద్రం కింద నుండి లాక్కొని పోయి 6వ లోకమైన రసాతలంలో దాచేశాడు. అప్పుడు విష్ణువు కోరలు గల అడవి పంది అవతారం ఎత్తి సముద్రంలోకి వెళ్లి భూమిని వెతికాడు. హిరణ్యాక్షుణ్ణి చంపి పంది కోరలతో సముద్రం అడుగు భాగంలోనికి చీల్చుకొని వెళ్లి భూమిని బయటకు తీసుకువచ్చి మళ్లీ దాని స్థానంలో పెట్టాడు. చాగంటే ఇదే కథ నీ మనవడికి చెప్పావనుకో, నీకు పిచ్చెక్కిందని పిలక కట్ చేసేస్తాడు. భూమిని లాక్కొని సముద్రంలోకి పట్టుకుపోయాడా? ఏంటి గరికిపాటి ఈ సొల్లు? సముద్రం ఉన్నదే భూమి మీద కదా. ఒరే ఎర్రికొక్కలు, ఇవన్నీ నమ్ముతారా మీరు? సముద్రం కింద పొరల్లోకి చొచ్చుకెళ్లి భూమిని బయటకు తెచ్చాడా? నరసింహారావు, ఈ నరపంది అవతారం నువ్వు నమ్ముతావా? ఒకదానికొకటి కలిపి ఏదో ఒక సొల్లు చెప్తావు కదా. ఎవడో వచ్చి చిన్నపిల్లాన్ని కిడ్నాప్ చేసినట్లు భూమిని కిడ్నాప్ చేసి సముద్రపు కింద పొరల్లో దాచేశాడనే ఈ విష్ణు అవతార కథని నిజమని నిరూపించు. మీ పంతులందరూ కలిసి భూమి శూన్యంలో ఉంది లాంటి విషయాలన్నీ పాఠ్యపుస్తకాల్లో నుంచి తీయించేసి ఈ సొల్లు కథల్ని సిలబస్ గా పెట్టండి. అలా సముద్రం నుండి బయటికి వచ్చిన భూమి కొన్ని దీవులను కలిగి ఉంది. ఈ భూమి బల్లపరుపుగా ఉంది. భూమికి 4 దిక్కుల్లో 4 ఏనుగులు ఉండి దానిని మోస్తున్నాయి. వాటి పేర్లు విరూపాక్ష, మహాపద్మ, సౌమనస, భద్ర. ఈ ఏనుగులు ఎప్పుడైనా తొండాలు కదిపినప్పుడు భూకంపాలు వస్తుంటాయి. తొండాలు కదిపితే భూకంపాలు వస్తాయట. ఇదండి రామాయణ గాథ. భూకంపాల కోసం తెలియజేసే సెసిమాలజీని శేలం తీసేసింది కదరా మీ సనాతన ధర్మం. భూమంతా భారతదేశమే. ఇతర ఖండాలు, దేశాలు భూమి మీద ఉండడం రామాయణానికి తెలియదు. మనం పౌరాణిక సినిమాల్లోనూ రామాయణం చదివేటప్పుడు రాక్షసులు మానవలోకం నుండి దేవలోకంలోనికి, కైలాసానికి వెళ్లిపోవడం, యమలోకంలోని వారు ఇంద్రలోకానికి వెళ్లిపోవడం లాంటివి చదువుతాం, చూస్తాం. ఒక లోకంలో నుండి ఇంకొక లోకంలోనికి ఎలా వెళ్తారని అనిపిస్తుంటుంది. రామాయణం చెప్పే భూమి కోసం తెలుసుకుంటే అన్ని సొల్లులు స్పష్టంగా అర్థమవుతాయి. భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజించే వింధ్యా పర్వతాల అవతల కిష్కింద అనే వానరుల రాజ్యం ఒకటుందట. అక్కడి నుండి ఈ భూమికి నలుదిక్కులా ఏముందో కిష్కింద కాండలో 40 నుండి 43వ సర్గం వరకు రాయబడింది. చూడండి, తరించండి. తూర్పు వైపు కొండలు, కోనలు, అడవులు, నదులు, కొన్ని రాజ్యాలు దాటితే సముద్రం, సముద్రంలో దీవులు, దీవుల్లో పట్టణాలు, ఇంకా ముందుకు వెళ్తే బంగారు, వెండి గనులు గల ద్వీపాలు. అవి దాటి సముద్ర తీరానికి వెళ్తే అక్కడ శోణ నదము అనే ప్రాంతం ఉంటుంది. అది దాటితే ఇక్షు సముద్రం, అది దాటితే షాల్మలి ద్వీపం, ఆ తరువాత పాల సముద్రం, దాని మధ్యలో తెల్లని పర్వతం, అది దాటితే బంగారు పర్వతం, దానిపైన 1000 తలల ఆదిశేషుడు, అది కూడా దాటితే ఉదయ పర్వతం. ఈ పర్వతం దగ్గర నుంచే రోజు సూర్యుడు రథం మీద ప్రయాణిస్తూ ఉదయించడం మొదలు పెడతాడు. ఈ ఉదయగిరి బ్రహ్మలోకానికి, భూలోకానికి మధ్య ద్వారం లాంటిది. ఉదయగిరి దాటితే చీకటి ప్రాంతం, చీకటి ప్రాంతం దాటితే బ్రహ్మలోకం. భూలోకంలోని వారు బ్రహ్మలోకానికి, బ్రహ్మలోకంలోని వారు భూలోకానికి ఉదయగిరి నుండే వెళ్తారు. ఇక దక్షిణం వైపు వింధ్యా పర్వతాలు, అవి దాటితే అనేక పట్టణాలు, రాష్ట్రాలు, తరువాత కావేరీ నది, మహేంద్రగిరి, సముద్ర తీరం వస్తాయి. సముద్రం మీద 1200 కిలోమీటర్లు వెళ్తే లంక, అది దాటి 1200 కిలోమీటర్లు వెళ్తే పుష్టితమనే ద్వీపం, దానికి పెద్ద బంగారు శిఖరం, అది దాటితే పర్వతాలు, ఆ పర్వతాల్లో 120 కిలోమీటర్ల ఎత్తుగల బంగారు భవనం. 120 కిలోమీటర్ల బిల్డింగా? సొల్లే కదా, సర్లే. అది దాటితే వృషభగిరి, అది కూడా దాటితే భూమి పూర్తయిపోయి దానికి సరిహద్దు వస్తుంది. ఆ సరిహద్దు కూడా దాటితే చీకటి లోకం కనిపిస్తుంది, అదే యమలోకం. పశ్చిమ దిశకు వెళ్తే కొన్ని ప్రాంతాలు, పట్టణాలు, నదులు, అడవులు దాటాలి. అప్పుడు సముద్రం వస్తుంది. ఆ సముద్ర తీరంలో పర్వతాలు, 100 శిఖరాలు ఉంటాయి. సముద్రం మధ్యలో 1200 కిలోమీటర్ల విస్తీర్ణం గల బంగారు పర్వతం, అది దాటితే 60,000 బంగారు కొండలు, అది కూడా దాటితే పశ్చిమాద్రి శిఖరం, అదే వరుణుడి లోకం. పగలు వరుణుడు, రాత్రి సూర్యుడు దీన్ని పాలిస్తుంటారు. ఇక ఉత్తరం వైపు అనేక పట్టణాలు, ప్రాంతాలు, చైనానా అరణ్యాలు, మంచు పర్వతాలు దాటాలి. 1200 కిలోమీటర్ల శూన్య ప్రదేశం, అది దాటితే కైలాసం. ఆ కైలాసం కుబేరుని నివాసం, అక్కడ అప్సరసలుంటారు. దీని శివుని ధ్యాన స్థలం అని కూడా అంటారు. అది దాటాక ఉత్తర కురుదేశం వస్తుంది. అక్కడ చెట్లు బంగారం పట్టు వస్త్రాల్ని కాస్తుంటాయి, అందమైన అమ్మాయిల్ని పుట్టిస్తుంటాయి. అక్కడ కిన్నెర్లు, గంధర్వులు కలిసి అదే పనిగా రతికాంక్షతో, కామ కోరికలతో సుఖిస్తూ ఉంటారు. అక్కడ సుఖానికి నోచుకోని వారుండరట. అది దాటితే సోమగిరి అనే పెద్ద పర్వతం కనిపిస్తుంది. అద్భుతమైన వెలుగు అక్కడ ఉంటుందట. విష్ణువు, శంకరుడు, బ్రహ్మ అక్కడ నివసిస్తుంటారు. ఈ త్రిమూర్తుల్ని బ్రహ్మర్షులు
సేవిస్తుంటారట. సెటప్ బాగుంది భయ్య. కైలాసంలో శివుడు తపస్సు, సోమగిరిలో బ్రహ్మ విష్ణువు తపస్సు, మధ్యలో ఉత్తర కురులో గంధర్వులు కిన్నెర స్త్రీలతో నగ్న తపస్సు. మస్తు సెట్ చేసినారు రాబాయ్. మొత్తం అన్ని లోకాలు ఈ భూమి మీదే ఉన్నాయని రామాయణం చెప్తుంది. అందుకే భూమి మీద ఆడవాళ్ళ దగ్గరికి ఇంద్రుడు వచ్చేస్తుంటాడు, కోపం వస్తే రావణుడు యమలోకం వెళ్ళిపోతుంటాడు. రేయ్ మతోన్మాద ఎర్రి కుక్కల్లారా, రే కర్రి పోరంబోకు, అమ్మా పరమాన్నం పతివ్రతలో మీ రామాయణం చెప్పిన పోలికలేమీ భూమి మీద లేవేంటి? ఏర్రా మీ దేవుళ్ళు లేర్రా? మీ దేవలోకాలేవిరా? మనుషులకు భయపడి భూమి ఖాళీ చేసి పరారైపోయారేంట్రా? లేదా వాళ్ళు చేసే వ్యభిచార పనులకి మనుషులకి దొరికితే కుమ్మేస్తారని దాక్కున్నారా? కైలాసం ఎదురా? వర్ణలోకం ఎక్కడుంది? ఇంద్రలోకం, యమలోకం, బ్రహ్మలోకం ఏమయ్యాయిరా? ఆ బంగారు కొండలు ఎక్కడ పెట్టుకున్నారా? అతల వితల సుతల తలాతల రతల ఎక్కడరావి? మీ సొల్లు రామాయణం మీరుని భౌగోళిక పరిస్థితులు రామాయణాన్ని కల్పితమని చెప్తున్నాయి. రామాయణం త్రేతాయుగం. రామాయణం త్రేతాయుగంలో జరిగిందని రామాయణమే చెప్తుంది. అసలు త్రేతాయుగం అంటే ఏంటి? చరిత్రకు సత్యానికి ఏమాత్రం సంబంధం లేని ఎన్నో నమ్మకాల్ని హిందూ మతం కలిగి ఉంటుంది. అలాంటి ఒక నమ్మకమే చతుర్యుగాలు. కాలం 4 యుగాలుగా ఉంటుందట. అవి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి యుగానికి ప్రత్యేకమైన కాలపరిమితులుంటాయి. ప్రతి యుగంలోనూ మనుషుల మనస్తత్వాలు, ఆయుష్, ఎత్తు, పాటించే ధర్మం మారిపోతూ ఉంటాయి. కృతాయుగాన్ని సత్యయుగం అని కూడా అంటారు. ఆ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచే త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపర యుగంలో 2 పాదాల మీద, కలియుగంలో 1 పాదం మీద ధర్మం నడుస్తుందట. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తి భూమి మీద రకరకాలుగా అవతరిస్తాడట. చాగంటే ప్రతి యుగంలోనూ మీ దేవుడు ధర్మాన్ని స్థాపించడానికి అవతరించినా ధర్మమెందుకు యుగయుగాలుగా కుంటుతూనే నడుస్తుంది? ఏదో ఒక సోది చెప్తావు కదా, చెప్పు. నేను చెప్పనా? ధర్మం ఎందుకు కుంటుతుందంటే ఆ అవతార పురుషులే ప్రతి యుగంలోనూ ధర్మం కాళ్ళు నరికేస్తున్నారు కాబట్టి. ఈ చతుర్యుగాలు, దశావతారాలు అనేవి ఆర్య బ్రాహ్మణులు చెప్పిన సొల్లు కాబట్టి ఒక్కో గ్రంథంలో ఒక్కో రకంగా వీటి కోసం రాసేశారు. స్కంద పురాణం నగరకాండలో 4 యుగాల కోసం చెప్తూ కృతాయుగం వ్యవధి 17,28,000 సంవత్సరాలు. ఆ యుగంలో మనిషి ఆయుష్ 1,00,000 సంవత్సరాలు. మనిషి ఎత్తు 5 తాళాలు లేక 21 హస్తాలు అనగా 32 అడుగులు. మనుషులకు యవ్వనం 5,000 సంవత్సరాలకు వస్తుంది. 50,000 సంవత్సరాలకి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 కులాల వారు ఉంటారు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలోని వారి ఎత్తు 14 హస్తాలు అనగా 21 అడుగులు. ఈ యుగంలోని వారి ఆయుష్ 10,000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలకి యవ్వనం వస్తే 5,000 సంవత్సరాల దగ్గర వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో మనుషుల ఎత్తు 5 హస్తాలు అనగా 7.5 అడుగులు. ఈ యుగంలోని వారి ఆయుష్ 1000 సంవత్సరాలు. యవ్వనం 100 సంవత్సరాలకి, వృద్ధాప్యం 500 సంవత్సరాలకి ప్రారంభమవుతుంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ యుగంలో మనుషుల ఎత్తు 3.5 హస్తాలు అనగా 5.5 అడుగులు. ఈ యుగంలోని వారి ఆయుష్ 100 సంవత్సరాలు. వీరికి యవ్వనం 16వ సంవత్సరంలోను, వృద్ధాప్యం 50వ సంవత్సరంలోను ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని విష్ణు పురాణం కూడా చెప్తుంది. రామాయణం త్రేతాయుగం చివరిలో జరిగింది. పై లెక్కల ప్రకారం రామాయణం జరిగి నేటికి 9 లక్షల సంవత్సరాలు అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. రామాయణంలో దశరథుడు, ఇతర మహర్షులు 60-70 సంవత్సరాలు బ్రతికినట్టు రాశారు. రామలక్ష్మణులు 21,000 సంవత్సరాలు బ్రతికినట్లు రాశారు. కానీ త్రేతాయుగం చివరిలో మనిషి 10,000 సంవత్సరాల కంటే తక్కువగానే జీవించాలి. అంటే స్కంద పురాణం, విష్ణు పురాణాల ప్రకారం రామాయణం తప్పు. రామాయణంలో రాముడు 8 అడుగుల ఎత్తున్న ఆజానుబాహుడు అని వాల్మీకి రాశాడు. కానీ త్రేతాయుగంలో మనుషులు 21 అడుగులు ఉండాలి. ఆ ప్రకారం చూస్తే రాముడు ఆజానుబాహుడు కాదు, ఒక మరుగుజ్జు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ మతానికి ధర్మం పునాది అయిన మనుస్మృతిలో కృతాయుగంలో మనిషి 400 సంవత్సరాలు, త్రేతాయుగంలో 300 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 200 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు ఉంటుందని రాశారు. పైకి అందరితో కలిసి ఉండాలని చెప్తూ మతోన్మాద సంస్థలతో రహస్య సంబంధాన్ని కలిగి ఉండి మత విద్వేషాలు రెచ్చగొడుతున్న గరికపాటి చాగంట్లను తీసుకొని రండ్రా. ఒరే మతోన్మాద పిచ్చి కుక్కలారా, మీరు కూడా రండ్రా. జనాలను మోసం చేస్తూ సొల్లు కబుర్లు చెప్తూ డబ్బు పేరు సంపాదించుకోవడం కాదు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మనుస్మృతి ప్రకారం రామాయణం తప్పు. మనుషులు 1000 సంవత్సరాలు బ్రతకడం అనేది తప్పు. మీ రామాయణాన్ని క్రైస్తవులు తప్పు పట్టడం కాదు, ఫినేహాసు డ్రైనేజీలో వేసి తొక్కడం కాదు. మీ మనుస్మృతే రామాయణాన్ని తప్పు అంటుంది. త్రేతాయుగం ప్రకారం 300 సంవత్సరాలు మాత్రమే బ్రతకాలని మనుస్మృతి చెప్తుంటే 60,000, 70,000 సంవత్సరాలు బ్రతికినట్లు రామాయణంలో రాశారు. స్కంద పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, మనుస్మృతి రామాయణాన్ని ఖండిస్తున్నాయి. మీ రామాయణాన్ని మీ ధర్మమే తప్పంటుంది. దీనికి సమాధానం ఏంటి? సొల్లు బాబులు, సొల్లు బాబాలు చెప్పండి. రేయ్ మతోన్మాద కుక్కల్లారా, ధర్మం ధర్మం అంటారు కదా, మీ ధర్మానికి మూలం మనుధర్మశాస్త్రం కాదా? మీ రామాయణం ఏంట్రా మనుస్మృతిని పాటించడం లేదు? ధర్మాన్ని కాపాడుకుంటాం అంటున్నారు కదా. మీ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ముందు మీ ధర్మాన్ని పాటించని రామాయణాన్ని నిషేధించండిరా బుర్రలేని కుక్కల్లారా. రామాయణ కల్పిత కథను రచించిన వాల్మీకి యుగాల కోసం విన్నాడు కానీ వాటి లెక్కలు తెలీదు. ఏవేవో రాసేశాడు, అడ్డంగా దొరికేశాడు.
రామాయణం జరిగి 9 లక్షల సంవత్సరాలు అయిందని యుగాల లెక్కలు మనకు చెప్తున్నాయి. 9 లక్షల సంవత్సరాల క్రితం రామాయణం నిజంగా జరిగిందా? చరిత్ర ఏం చెప్తుంది? రామాయణంలో బంగారం, వెండి, ఇనుము, రాగి, రథాలు, అంతస్తుల భవనాలు, ఆయుధాలు, అలంకరణలు, రంగులు ఇలా ఎన్నో వస్తువుల కోసం రాయబడింది. భూమి మీద అత్యంత పురాతనమైన నాగరికత సుమేరియా నాగరికత. దీనినే మెస్పటోమియా నాగరికత అంటారు. ఇది 6000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పటికి ఏ లోహాలు కనుగొనలేదు. 5000 సంవత్సరాల క్రితం బంగారాన్ని కనుగొన్నారు. రామాయణంలో ఏ నాగరికత అయితే కనిపిస్తుందో అది కేవలం 3000 సంవత్సరాల లోపు మానవ జాతి నివసించిన నాగరికత. లక్షల సంవత్సరాల క్రితం అసలు ఏ నాగరికత లేదు. రామాయణం కల్పితమని, అది ఒక కథ మాత్రమేనని ఈ చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. భారతదేశంలో ఎందరో శాస్త్రవేత్తలు మతానికి అమ్ముడిపోయి తమ వృత్తికి ద్రోహం చేసి రామాయణానికి చారిత్రక ఆధారాలున్నాయని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఓడిపోయాయి. ఎందుకంటే రామాయణం చరిత్ర కాదు, అది బ్రాహ్మణుల చేత నమ్మించబడిన నమ్మకం మాత్రమే. రామసేతు 7000 సంవత్సరాల క్రితం కట్టారని చాలా మంది వాదించారు, సినిమాలు తీశారు. అదే నిజమైతే రామాయణంతో పాటు హిందూ పురాణాలు, దశావతారాలు, యుగాలు అన్నీ అబద్ధమే. ఎందుకంటే రామసేతుని రాముడే కడితే అది 9 లక్షల సంవత్సరాల క్రితం కట్టబడిందై ఉండాలి. నిజంగా 7000 సంవత్సరాల క్రితం కట్టబడితే దాన్ని కట్టింది రాముడు కాదు. ఇలాంటి రామసేతులు సముద్రంలో చాలా ఉన్నాయి. అవి సహజంగా ఏర్పడినవే. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI రామాయణం మీద ఎంతో పరిశోధన చేసి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇస్తూ పౌరాణిక గ్రంథాలను చరిత్ర రికార్డులుగా పరిగణించలేము, శాస్త్ర పరిశోధనల ఆధారంగా ప్రజల నమ్మకాలని అవునని కాదని చెప్పలేమని రిపోర్ట్ ఇచ్చింది. అంటే రామాయణానికి అనుకూలంగా ఒక్క ఆధారం కూడా దొరకకపోవడంతో రామాయణం నిజం కాదని రిపోర్ట్ ఇవ్వాల్సిన ASI రామాయణానికి ఆధారాలు లేవు, అలాగని అది అబద్ధం కాదు అంటున్నారు. సిగ్గుండాలి. ఇలాంటి రిపోర్టు ఇతర మతాల విషయంలో చెప్పగలరా? ఆధారాలు లేకపోయినా నమ్మకాలే నిజమని చెప్పడం ఒక పురావస్తు శాస్త్రవేత్త తన విద్యను సంస్కారాన్ని గొయ్యి తవ్వి పాతేయడంతో సమానం. 6000 సంవత్సరాలకు మించి భూమి మీద మనుషులకు నాగరికత లేదు అని నిరూపించిన లక్షల పరిశోధనలు లక్షల సంవత్సరాల క్రితం రామాయణ కాలపు నాగరికత భూమి మీద లేదని నిరూపిస్తున్నాయి. రేయ్ మతోన్మాద కుక్కల్లారా, ఎక్కడున్నాయిరా మీ రామాయణానికి చారిత్రక ఆధారాలు? రామాయణమే రామాయణాన్ని చారిత్రకంగా తప్పు అని చెప్తుంది. రామాయణంలో చెప్పబడిన దేశాలు, ప్రాంతాల పేర్లన్నీ క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 100 మధ్య ఏర్పడినవే. అందుకే నిజాయితీ గల ఎందరో శాస్త్రవేత్తలు రామాయణాన్ని క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు పూర్వం 200 మధ్యలో రాశారని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు రామాయణంలోని ప్రాంతాల్ని, దేశాల్ని ఒకసారి పరిశీలిద్దాం. కాశీ లేక వారణాసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ పట్టణం క్రీస్తు పూర్వం 1200లో ఏర్పడింది. మగధ ప్రస్తుతం బీహార్ లో ఉన్న ఈ రాజ్యం క్రీస్తు పూర్వం 700 తర్వాత ఏర్పడింది. పుండ్ర ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 600 తర్వాత ఏర్పడింది. అంగదేశం ప్రస్తుతం బీహార్ లో ఉన్న ఈ రాజ్యం క్రీస్తు పూర్వం 1200లో ఏర్పడింది. కోసల ఉత్తరప్రదేశ్ లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 1500లో ఏర్పడింది. బాహ్లిక దేశం ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 1500లో ఏర్పడింది. అవంతిని ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని ప్రాంతం. ఇది క్రీస్తు పూర్వం 600లో ఏర్పడింది. కేరళ క్రీస్తు పూర్వం 300లో చేరులు తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల్ని పాలించారు. వారి పేరును బట్టి తమ రాజ్యానికి కేరళ అని పేరు వచ్చింది. పాండ్య క్రీస్తు పూర్వం 500కి చెందిన గంగ పాండ్య అనే వ్యక్తి వంశానికి చెందిన శివతుంగన తమిళనాడులో క్రీస్తు పూర్వం 300లో పాండ్య రాజ్యాన్ని స్థాపించాడు. చోళులు క్రీస్తు పూర్వం 300లో కూనాలన రాజు తమ వంశ పేరును బట్టి తమిళనాడులో చోళ రాజ్యాన్ని స్థాపిస్తే తర్వాతి కాలంలో రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడు దీన్ని గొప్ప సామ్రాజ్యంగా చేశారు. ఆంధ్ర క్రీస్తు పూర్వం 300లో ఈ పేరు ఆంధ్రాకి వచ్చింది. ఉత్కల ప్రస్తుతం ఒడిశాగా పిలువబడుతున్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 400లో ఏర్పడింది. కాంబోజు ఇది ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఉంది. ఈ రాజ్యం క్రీస్తు పూర్వం 1200లో స్థాపించబడింది. యవనుల దేశం అయోనియన్స్ అనగా గ్రీకు వారు. ఈ దేశం క్రీస్తు పూర్వం 600లో ప్రారంభమై క్రీస్తు పూర్వం 300కి భారతదేశం వరకు వ్యాపించింది. చీనా, పరమచీనా ఇది ప్రస్తుత చైనా. క్రీస్తు పూర్వం 300లో చీనా అనే రాజు దీన్ని పాలించాడు. ఇతని పేరును బట్టి దీనికి చైనా అనే పేరు వచ్చింది. శకులు ఇది ప్రస్తుత అజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. వీరు క్రీస్తు పూర్వం 1000లో రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు పూర్వం 300కి పంజాబ్ వరకు విస్తరించారు. టంకన ప్రస్తుత తెలంగాణ ప్రాంతం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి ఇది ఉనికిలో ఉంది. హస్తినాపురం కురువంశంలోని హస్తి అనే రాజు క్రీస్తు పూర్వం 1200లో పరిపాలించిన రాజ్యం ఇది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది. పాంచాల దేశం పంచ ప్రాంతాలు కలిసిన ఈ ప్రదేశం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ పేరు దీనికి క్రీస్తు పూర్వం 1100లో వచ్చింది. కురుక్షేత్ర కురు అనే రాజు క్రీస్తు పూర్వం 1500లో పాలించిన ప్రాంతం ఇది. అతని పేరును బట్టి దానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. భారతంలో యుద్ధం ఇక్కడే జరిగిందని చెప్తారు. అంటే ఈ ప్రదేశాలు, పట్టణాలు మన దేశంలో ఉన్న సమయంలో అనగా క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు పూర్వం 100కి మధ్యలో వాల్మీకి రామాయణాన్ని రాశాడు. ఈ లోపు ఈ కర్రి పోరంబోకొచ్చి రామాయణం ఎప్పుడో జరిగింది, రాసింది మాత్రం క్రీస్తు పూర్వం 300 అంటాడు. ఒరేయ్ బుర్రలేని కర్రీ, ఈ పట్టణాలన్నీ రాముని కాలంలోనే ఉన్నట్లు రాసుకున్నారా?
రా. పైగా ఎప్పుడో జరిగిన రామాయణాన్ని వాల్మీకి రాయలేదు. వాల్మీకి కూడా రామాయణంలో ఒక పాత్ర. రాముని పిల్లలు వాల్మీకి దగ్గర పెరిగినట్లు వాల్మీకి రాసుకున్నాడు. కాబట్టి మూసుకొని కూర్చోరా కర్రెదవా. దశావతారాలు. లోకంలో ధర్మం తప్పిన ప్రతిసారి ప్రతి యుగంలోనూ విష్ణు అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడుతాడని పురాణాలు చెప్తాయి. అలా విష్ణు 10 అవతారాలు ఎత్తాడు. అవే దశావతారాలు అంటారు. చారిత్రక ఆధారాల ప్రకారం కృత, త్రేత, ద్వాపర యుగాలనేవి లేవు కాబట్టి అవతారాలనేవి కల్పితం. పురాణాల్ని దశావతారాలు ఏంటి అని అడిగితే ఒక పురాణంలో బలరాముణ్ణి దశావతారాల్లో ఒకడని చెప్తే ఇంకో పురాణం అసలు బలరాముడు విష్ణు అవతారమే కాదని చెప్తుంది. కృత, త్రేత, ద్వాపర అనే 3 యుగాల్లో కథలన్నీ ఒకే రకంగా జరుగుతాయి. మాయమంత్రాలు, రాక్షసులు, వింత వానరులు, రకరకాల అవతారాలు, ఇతర లోకాల వారు భూలోకానికి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మన కాలంలో ఇందులో ఏ ఒక్కటి ఉండదు. ఎందుకంటే మన కాలం మాత్రమే నిజం. మిగతావన్నీ బ్రాహ్మణిజం, బాపన కల్పితం. 3 యుగాల్లోనూ ఇవన్నీ ఉన్నప్పుడు 4వ యుగంలోని ఉండాలి కదా, కానీ ఉండవు. త్రేతాయుగంలో పరశురాముడిగా, రాముడిగా విష్ణు అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తాయి. పరశురాముడు తండ్రిని ఒక రాజు చంపేస్తే కోపంతో పరశురాముడు వెళ్లి ఆ రాజుని చంపేస్తాడు. అయినా కోపం తీరని పరశురాముడు క్షత్రియులందరి మీద కక్ష కట్టి 21 మంది రాజుల్ని చంపేస్తాడు. ఇందులో ధర్మస్థాపన ఏముంది? చేసిందంతా అధర్మమే. రాముడు శివధనుస్సును విరిచిన సంగతి పరశురాముడు తెలుసుకొని విష్ణుధనుస్సుని చేతపట్టుకొని రాముడి దగ్గరికి వచ్చి గొడవకు దిగుతాడు. యుద్ధం చేసుకుందాం రా అంటాడు. రాముడు విష్ణుధనుస్సును పట్టుకొని లాగి నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి చంపడానికి వెనకాడుతున్నాను అంటే పరశురాముడు తన ఓటమిని ఒప్పుకొని పారిపోతాడు. ఒరే కర్రే, వీళ్ళిద్దరు విష్ణు అవతారాలా? ఇద్దరు విష్ణువులు తన్నుకుంటున్నారా? దశావతారాలు పూర్తిగా అబద్ధమని చెప్పడానికి గౌతమ్ బుద్ధుడు ఒక ముఖ్యమైన రుజువు. చాగంటి, గరికపాటి అవతారాలే నిజమైతే మీరు బుద్ధుని బోధలు ఎందుకు చెప్పడం లేదు? మీ సొల్లు పురాణాల ప్రకారం ఆయన కూడా దశావతారాల్లో ఒకడే కదా. మీ బోధల్లో బుద్ధుడు ఎందుకు లేడు? మీ దేవుళ్ళలో బుద్ధుడిని ఎందుకు కలుపుకోలేదు? బుద్ధుడు గుళ్ళు పడగొట్టి మీ గుళ్ళు ఎందుకు కట్టుకున్నారు? మాట్లాడండ్రా సొల్లుగల్లరా. పైకి ప్రవచనాలు చెప్పడం, వెనక మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఛీ, బతుకుతున్నావంటే ఎంతో కొంత సిగ్గుండాలి. బుద్ధుని కోసం మీరెందుకు మాట్లాడరంటే బుద్ధుడు వేదాలను తిరస్కరించాడు, బహుదేవతారాధనని ఖండించాడు, విగ్రహారాధనని ఖండించాడు, యజ్ఞాలు, పశుబలులు నిషేధించాడు, నిరాడంబర జీవితం, కోరికలు చంపుకోవడం కోసం బోధించాడు. అప్పటి వరకు హిందూ భూత పురాణాలు విన్న ప్రజలు బుద్ధుని యొక్క బోధలకు ఆకర్షించబడి హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని, కానుకల్ని కోల్పోయారు. అణచబడిన బ్రాహ్మణులు బుద్ధిజం మీద కక్ష కట్టి బౌద్ధ మతాన్ని తొక్కడానికి అవతారాలు అనే ఒక కాన్సెప్ట్ ను తెచ్చి కొన్ని పురాణాలు, రామాయణం, భారతం లాంటివి రాసి మరలా భారతదేశ ప్రజల్ని విగ్రహారాధనలో ముంచడం మొదలుపెట్టారు. వీరు కల్పించిన దేవుళ్లను నమ్మేలా చేశారు. అయినా అనేకులు బుద్ధుణ్ణి అనుసరించడం వలన దశావతారాల్లో బుద్ధుణ్ణి కూడా కలిపేశారు. రే మతోన్మాద కుక్కల్లారా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. బుద్ధుడే విష్ణు అవతారం అయితే కలియుగంలో విష్ణువు బుద్ధునిగా అవతరించి చెప్పిన బోధలు మీరెందుకు పాటించడం లేదు? భగవద్గీతకిచ్చినంత ప్రాధాన్యత బుద్ధుని త్రిపీఠకకు ఎందుకు ఇవ్వడం లేదు? మీ సొల్లు పురాణాల్లో బుద్ధుని బోధగల త్రిపీఠకను ఎందుకు చేర్చలేదు? మీ పురాణాలు బుద్ధుణ్ణి విష్ణు అవతారం అంటున్నాయి. ఆ బుద్ధుడు విగ్రహారాధనను ఖండించాడు. మరి మీరెందుకురా విగ్రహాలను పూజిస్తున్నారు? ఎందుకురా బాబాలను పూజిస్తున్నారు? ముందు యుగాల్లో వేదాలే ప్రధానమన్న విష్ణువు ఈ యుగంలో వేదాలు తప్పని ఎందుకన్నాడ్రా? యజ్ఞాలు, జంతు బలులు ఎందుకు ఆపేమన్నాడ్రా? ముందు యుగాల్లో కామంతో రగిలిపోయిన విష్ణు అవతారాలు ఈ యుగంలో బుద్ధునిగా వచ్చి కోరికలు చంపుకోవాలని ఎందుకు చెప్పాడ్రా? ఈ బుద్ధ అవతారపు బోధల్లో ఒకటి కూడా పాటించకపోగా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో బ్రాహ్మణులు పుష్యమిత్ర శుంగ అనే రాజును రెచ్చగొట్టి 500 బౌద్ధ మఠాలను, 1000 మంది బౌద్ధ సన్యాసులను ఎందుకు తగలబెట్టించారా? ఆ తర్వాత 300 సంవత్సరాల పాటు బౌద్ధుల్ని దారుణంగా ఎందుకు చంపారా? ఎందుకురా వాళ్ళను దేశ బహిష్కరణ చేశారు? ముస్లింలు దండెత్తి మన రాజులను ఓడించి హిందూ దేవాలయాల్ని కూల్చారని సినిమాలు తీస్తున్నారు. మన రాజులే మన ప్రజల్ని దారుణంగా చంపి బౌద్ధ మఠాలను కూలగొట్టి బుద్ధ విగ్రహాల స్థానంలో బాపనోలు కల్పించిన అవతారాల బొమ్మలు పెట్టారు కదా, దాన్ని సినిమాగా ఎందుకు తీయరు? మీకంటే బలహీనుల్ని చంపి వాళ్ళ దేవాలయాల్ని కూల్చడం ధర్మం అయితే మీకంటే బలవంతులు మీ మీద దండెత్తి మీ దేవాలయాల్ని కూల్చడం కూడా ధర్మమే. అహింస అహింస అనే వాళ్ళని అన్యాయంగా చంపడమరా సనాతన ధర్మం అంటే? నీతి న్యాయాలు లేని మీ సనాతన ధర్మాన్ని గొప్ప చేయడానికి దిగజారుతారు, అబద్ధాలాడతారు, చరిత్రను మార్చేస్తారు. ఇదేనారా మీ సనాతన ధర్మం మీకు నేర్పింది? దశావతారాలనేది అబద్ధం. బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేసిన ఒక కల్పితం. ఈ రామాయణం రాముని అవతారం ఒక బూటకం. రామాయణం పురాణాలు. రామాయణాన్ని ఇతిహాసం అంటారు. అనగా ఒక నిర్దిష్ట సమయంలో నిజంగా జరిగిన ఒక్క విషయం గురించి రాయబడిన గ్రంథం. పురాణం అంటే ఒక నిర్దిష్ట సమయానికి గాని ప్రాంతానికి గాని సత్యాసత్యాలతో గాని సంబంధం లేకుండా రాయబడినవే పురాణాలు. నిజానికి రామాయణం కూడా ఒక పురాణమే. అది నిజంగా జరగలేదు. అది చెప్పిన కాలం గాని భౌగోళిక పరిస్థితులు గాని ఏవీ నిజం కాదు. ఇతిహాసాన్ని ఇంగ్లీష్ లో ఎపిక్ అంటారు. రామాయణంలో ఉన్న అజ్ఞానం, అధర్మం చూస్తే రామాయణం ఎపిక్ కాదు, ఎర్రితనం పీక్స్ లో ఉన్న
ఎర్రిపిక్. హిందూ నమ్మకాలకి పురాణాలు ఎర్రిపిక్స్ రెండూ ముఖ్యమే. రాముడు కృష్ణుడు తప్ప వారు నమ్మే పూజించే ఉత్సవాలు చేసే అందరు దేవుళ్ళు పురాణాల్లోని వారే. కాబట్టి పురాణాలు కూడా వారికి దైవ గ్రంథాలే. పరిపూర్ణ, చాగంటి, గరికపాటి లాంటి సొల్లుబాబాలు చెప్పే చాలా కథలు పురాణాల్లోనివే. రాముడు పురాణాలు చదివినట్లు రామాయణంలో ఉంది. రాముని కోసం కొన్ని పురాణాల్లో రాయబడింది. కానీ హిందువుల దైవ గ్రంథమైన రామాయణానికి, హిందువుల దైవ గ్రంథాలైన పురాణాలకి ఎన్నో విరుద్ధ అంశాలు ఉన్నాయి. హిందువులు ఆమోదించిన పురాణాలు 18. అందులో పద్మపురాణం యొక్క పాతాళ కాండంలో రాముడి గురించి చాలా రాయబడింది. సరైన కాండంలో రాముడిని పెట్టారు. బాగుంది. ఇందులో 116వ అధ్యాయంలో రాముడి కోసం రాయబడింది. రామాయణంలో దశరథుని ముఖ్య భార్యలు 3 పద్మపురాణంలో 4. వారి పేర్లు కౌసల్య, సుమిత్ర, సురూప, సుశేష. రామాయణంలో 3 భార్యలకి 4 పిల్లలు పుడితే పద్మపురాణంలో 4 భార్యలకి 4 పిల్లలు పుట్టారు. రామాయణంలో యజ్ఞపురుషుడు వచ్చి పాయసం ఇస్తే పద్మపురాణంలో విష్ణు వచ్చి దద్దోజనం ఇస్తాడు. రామాయణంలో ధనుసు చూడ్డానికి రాముడు వెళ్తే అనుకోకుండా అది పెళ్లిగా మారింది. పద్మపురాణంలో అయితే దశరథుడు రాముడికి పెళ్లి సంబంధాలు చూస్తూ సీతా స్వయంవరానికి దగ్గరుండి తీసుకువెళ్తాడు. స్వయంవరానికి 100 మంది రాజులు వస్తారు. చాలా మంది ధనుస్సును ఎత్తుతారు గాని వంచి నార కట్టలేకపోతారు. ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి కూడా స్వయంవరానికి వస్తారు. ఒరేయ్, వీళ్ళు కృతాయుగంలోని వారురా. కర్మ. రామాయణంలో వివాహ సమయానికి సీత వయసు 6 సంవత్సరాలు. కాని పద్మపురాణంలో సీతకు అప్పటికే వక్షోజాలు బాగా పొంగి ఎంతో అందంగా ఉందట. 6వ సంవత్సరంలో వక్షోజాలు పొంగడం ఏంట్రా? సనాతన ధర్మం కదా, వక్షోజాలు ములిపించేస్తారా మీరు? రాముడు ధనుస్సును విరిచాడు అని రామాయణం చెప్తే ధనుస్సుకు తాడు కట్టి లాగాడు అని పద్మపురాణం చెప్తుంది. ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి గాని ఒక్కటి మాత్రం చెప్పాలి. పద్మపురాణం ప్రకారం వానరులతో సముద్రం దాటడానికి రాముడి సేతు కట్టలేదు. సముద్రం ఎలా దాటాలని శివుడికి ప్రార్థన చేస్తే శివుడు వచ్చి పెద్ద ధనుస్సు ఒకటి ఇచ్చాడట. దాన్ని సముద్రం మీద వేసి కోట్ల మంది వానరులతో దాని మీద ప్రయాణం చేసి లంకకు చేరారట. రామాయణం, స్కంద పురాణం హిందూ పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద పురాణం ఇది. ఈ స్కంద పురాణంలో ధర్మారణ్యకాండ 30వ అధ్యాయం నుండి రాముని కోసం రాయబడింది. అహల్య శాపం వల్ల అదృశ్యంగా మారిపోయిందని రామాయణంలో రాయబడితే రాయిగా మారిందని స్కంద పురాణంలో రాయబడింది. రామాయణం ప్రకారం పెళ్లికి రాముడి వయసు 13 సంవత్సరాలు, స్కంద పురాణం ప్రకారం 15 సంవత్సరాలు. రామునికి పరశురామునికి వాగ్వివాదం జరిగిందని రామాయణం చెప్తుంటే దేవతలు సైతం భయపడేంత భీకర యుద్ధం జరిగిందని స్కంద పురాణం చెప్తుంది. రామాయణం ప్రకారం రావణుడి సీతను వసంతకాలం చివర్లో అంటే ఏప్రిల్ నెలలో తీసుకుపోయాడు. కానీ స్కంద పురాణం ప్రకారం మాఘమాసంలో అంటే జనవరిలో తీసుకుపోయాడు. రామలక్ష్మణులు శబరి అనే రుద్రాలని కలిసినట్లు రామాయణం చెప్తే శబరి అనే నది నీళ్లు తాగారని స్కంద పురాణం చెప్తుంది. ఇంద్రజిత్తు మాయాసీతను చేసి హనుమ ఎదుట చంపాడని రామాయణం చెప్తే రావణుడు మాయాసీతను చేసి రాముడి ముందు చంపాడని స్కంద పురాణం చెప్తుంది. ఇలాంటివి ఇంకా చాలా తేడాలున్నాయి. అయోధ్యలో పేదవారు, నిందలు వేసేవారు, మందు తాగేవారు లేరని స్కంద పురాణం చెప్తుంది. కానీ ఇలాంటి వారు రాముని కోటలో పాలనలో పుష్కలంగా ఉన్నారు. రామాయణం, మహాభారతం. భారతం కూడా ఇతిహాసమే. మహాభారతం వనపర్వం 18వ అధ్యాయంలో రాముని గురించి రాయబడింది. అంటే ఒక ఎర్రిపిక్ ఇంకొక ఎర్రిపిక్ కోసం చెప్తుందన్నమాట. రామాయణం ప్రకారం రావణుడు ముని రూపంలో సీత దగ్గరకు వస్తే భారతంలో అడుక్కోవడానికి వచ్చాడని రాయబడింది. ఋష్యముఖ పర్వతం వెళ్లమని కబంధుడు చెప్పాడని రామాయణంలో రాస్తే శబరి చెప్పిందని భారతంలో రాశారు. సంపాతి అనే గ్రద్ద వింధ్యా పర్వతాల్లో నివసిస్తూ అక్కడే హనుమకి సీతజాడ చెప్పిందని రామాయణంలో రాయబడితే హనుమ అతని సమూహం దక్షిణ భారతదేశమంతా వెతికేసి సముద్రం దగ్గరకు వచ్చాక అక్కడ నివసించే సంపాతి సీతజాడ చెప్పిందని భారతం చెప్తుంది. రే ఎర్రిపప్పలో ఇందులో ఏ ఎర్రిపిక్ నమ్ముతారా? ఎపిక్ అంట ఎపిక్. రామాయణం, శివమహాపురాణం. శివమహాపురాణం రుద్ర సంహిత సతిఖండంలో రాముని కోసం రాయబడింది. అప్పుడే రావణుడు సీతను తీసుకుపోయాడు. రామలక్ష్మణులకు ఏ సమాచారం తెలియక అడవిలో వెతకడం ప్రారంభించారు. ఆ సందర్భంలో వారికి జటాయువు కనిపించిందని రామాయణం చెప్తుంది. జటాయువు కంటే ముందు శివపార్వతులు అదే అరణ్యంలో సరదాగా తిరుగుతుంటే రాముణ్ణి చూశారని, రాముని దగ్గరకు పార్వతి సీతాదేవి రూపంలో వెళ్లి కనిపించిందని శివపురాణం చెప్తుంది. అప్పుడు రాముడు ఆమె పార్వతి అని వెంటనే గుర్తుపట్టేశాడట. ఇంకా నయం, ఆవిడ సీతని రాముడు అనుకొని ఉంటే రాముడుకున్న కామాగ్నికి ఏం జరిగిపోయేదో ఏంటో. ఆమెతో రాముడు నేను రాక్షసుని చంపి సీతను తీసుకువస్తానని చెప్పాడని శివపురాణం చెప్తుంది. కాని అప్పటికి రాముడికి సీత ఏమైందో ఏమీ తెలీదు. రామాయణం, శ్రీ విష్ణు పురాణం. రామాయణం ప్రకారం రాముడు 21,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాని విష్ణు పురాణం 11,000 సంవత్సరాలు అంటుంది. ఇక్ష్వాకు కొడుకుల్లో ఒకరైన నిమి 5,000 సంవత్సరాలు యజ్ఞం ప్రారంభించాడని రామాయణం చెప్తే 1000 సంవత్సరాల యజ్ఞం అని విష్ణు పురాణం అంటుంది. యజ్ఞం అయ్యాక వశిష్ఠుడు వచ్చాడని రామాయణం చెప్తే యజ్ఞం మధ్యలో వచ్చాడని విష్ణు పురాణం చెప్తుంది. నిమి చనిపోయినప్పుడు ఋషులు అతన్ని మదించి కుమారుణ్ణి పుట్టించారని, అతని పేరు మిథులుడని, అతని వంశంలో 13వ రాజు జనకుడని, అతని కుమార్తె సీత అని రామాయణం చెప్తుంటే నిమి కుమారుడు మిథిలారాజు కుమార్తె సీత అని విష్ణు పురాణం చెప్తుంది. అంటే సీత రాముడి కంటే 10 లక్షల సంవత్సరాలు పెద్దదన్నమాట. ఇలాంటి భయంకరమైన సొల్లు రాయాలంటే అది మీ సనాతనం వల్లనే అవుతుంది భయ్యా.
రామాయణం శ్రీమద్భాగవతం. శ్రీమద్భాగవత మహాపురాణం 9వ స్కందంలో 9-10 అధ్యాయాల్లో రాముడి కోసం రాయబడింది. రామాయణం ప్రకారం ఇక్ష్వాకు వంశంలో భగీరథుడు, అతనికి కుకుత్సుడు, అతనికి రఘుమహారాజు, అతనికి ప్రవృద్ధుడు, అతనికి 11 వంశాల తర్వాత దశరథుడు పుట్టాడని, వీరిది క్షత్రియ వంశమని రాయబడింది. కానీ హైందవుల అత్యంత ప్రధాన పురాణమైన భాగవతం ప్రకారం ఇక్ష్వాకు వంశంలో భగీరథుడు, అతనికి నాభుడు, అతనికి సౌదాసుడు పుట్టాడని రాముని వంశావళే మార్చేశారు. ఈ సౌదాసుడే రామాయణంలో ఉన్న ప్రవృవుడు. ఇతని భార్య పేరు మదయంతి. ఈమెకు పిల్లలు లేరు. పరశురాముడు అప్పటికే క్షత్రియుల మీద కక్షతో క్షత్రియ రాజులందర్నీ చంపేశాడు. కాబట్టి ఇక్ష్వాకు వంశ కొనసాగింపు కోసం వశిష్ఠ మహర్షి ఈమెతో శారీరకంగా కలిసి గర్భవతిని చేస్తే ఆమెకు అస్మకుడు, అతనికి మూలకుడు, అతనికి దశరథుడు పుట్టాడని రాశారు. ఈ దశరథుడికి రఘురాజు, అతని వంశావళిలో మళ్ళీ ఇంకో దశరథుడు, ఆ దశరథుని వంశంలో రాముడు పుట్టాడట. అంటే భాగవతం ప్రకారం ప్రవృద్ధునితో క్షత్రియ వంశం అనేది ఆగిపోయింది. రాజులు అనే కులమే ఇక భూమి మీద లేదు. మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణ పురుషుడికి క్షత్రియ స్త్రీకి పుట్టిన పిల్లలు సుతకులం. అంటే ఇప్పుడున్న క్షత్రియులు, అప్పుడు పుట్టిన దశరథుడు, రాముడు అందరూ బ్రాహ్మణుడికి పుట్టిన సంకరజాత అన్నమాట. అయ్యో, రాజుల్ని భాగవతం ఎంత మాట అనేసింది. వాళ్ళది సుతకులం అంట. అంటే వైశ్యులకి తక్కువ, శూద్రులకి ఎక్కువ. శివధనుస్సుని 5,000 మంది లాగారని రామాయణం చెప్తుంటే 300 మంది లాగారని భాగవతం చెప్తుంది. రాముడు, రావణుడు రథాల మీద యుద్ధం చేసుకున్నారని రామాయణంలో రాయబడింది. రావణుడు పుష్పక విమానం పైనుండి యుద్ధం చేస్తుంటే రాముడు కింద నుండి బాణాలు వేస్తే రావణుడు కింద పడి చచ్చాడని భాగవతంలో రాయబడింది. రావణుడు చనిపోయాక రాముడు హనుమని, విభీషణుణ్ణి సీత దగ్గరకు పంపి ముస్తాబు చేసి తీసుకురమ్మన్నాడని రామాయణంలో ఉంటే, రావణుడు చావగానే రాముడు అశోకవనానికి వెళ్లి సీతని చూసి ఏడ్చాడని భాగవతంలో రాయబడింది. అయోధ్యలో ఉన్న ప్రజలంతా సీతను బట్టి రాముణ్ణి నిందిస్తున్నారని భద్రుడు అనే మంత్రి రాముడికి సభలో చెప్పాడని రామాయణంలో రాయబడితే, రాముడు మారువేషంలో రాజ్యంలోనికి వెళ్లి తిరుగుతుండగా ఈ మాటలు విన్నాడని భాగవతంలో రాయబడింది. ఒరే మతోన్మాద పందులు, ఆడపిచ్చి కుక్కలో, నీలం రంగులో ఏ మనిషి ఉండడు కదా, రాముడు మారువేషం ఎలా వేసుకుంటాడ్రా? రాముడు 21,000 సంవత్సరాలు పరిపాలించాడని రామాయణంలో చెప్తే 13,000 సంవత్సరాలని భాగవతం చెప్తుంది. ఇలా ఎన్నో పరస్పర విరుద్ధ విషయాలు భాగవతంలో ఉన్నాయి. రామాయణం అగ్నిపురాణం. రాముడి పెళ్లికి కౌశల్య వచ్చిందని అగ్నిపురాణంలో రాయబడింది. కాని కౌశల్య వెళ్లలేదు. దశరథుడే రాముడితో వనవాసానికి వెళ్ళు అని చెప్పాడని అగ్నిపురాణంలో రాయబడింది. కాని ఆ మాట దశరథుడు చెప్పలేదు. ఇంద్రజిత్తు రాముణ్ణి నాగాస్త్రంతో బంధించిన సందర్భాన్ని బ్రహ్మాస్త్రంగా, బ్రహ్మాస్త్రంతో బంధించిన సందర్భాన్ని నాగాస్త్రంగా అగ్నిపురాణంలో రాసేశారు. ఇంకా దారుణం ఏంటంటే రాముడు వాసుదేవుణ్ణి పూజించాడని అగ్నిపురాణంలో రాయబడింది. వాసుదేవుడు అనగా కృష్ణుడు. ఇది ద్వాపర యుగంలో ఎత్తిన అవతారం. రేయ్, మీరు ప్రామాణికంగా అంగీకరించిన మీ పురాణాలే రామాయణానికి వ్యతిరేకంగా ఉన్నాయిరా. ఇవి మనుషులు రాశారు కాబట్టి ఎవడికి నచ్చినట్లు వాడు రాసేసుకున్నాడు. అన్నీ ఒక చోటకి తెస్తే అసలు రంగు బయటపడింది. రేయ్ కర్రి పోరంబోకు, సొల్లు బాబాలు, రేయ్ మతోన్మాద ఊరకుక్కల్లారా, ఆడకుక్కల్లారా, ఏంటి వీటికి సమాధానం? మీరు రామాయణం నమ్ముతారా, పురాణాలు నమ్ముతారా? ఈ రెండిట్లో ఏ అబద్ధాన్ని నిజమని నమ్ముతారా? మీరు బైబిల్ కాంట్రడిక్షన్స్ కోసం మాట్లాడతారా? చిన్న చిన్న తర్జుమా తప్పులు, అపార్థాలు తప్ప బైబిల్లో కాంట్రడిక్షన్స్ లేవురా. అసలైన కాంట్రడిక్షన్స్, కామ ఎడిక్షన్స్ మీవేరా. రామాయణంలో స్త్రీల వస్త్రధారణ. మన భారతదేశంలో స్త్రీలు ధరించే పురాతన వస్త్రధారణ చీర. చీర మాత్రమే, దానికి జాకెట్ ఉండదు. మన వాళ్ళు పూజించే దేవతలకైతే కనీసం చీర కూడా పైన కప్పేవారు కాదు. స్త్రీని పూజించే ధర్మం మాది అని ధర్మ ప్రచారకురాళ్లు వాగుతుంటారు. స్త్రీని నగ్నంగా చేసి పూజిస్తే అది ఆరాధన లేక అవమానమా? చెత్త ధర్మము మీరుని. క్రీస్తు శకం 1800. మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు యూరోపియన్ స్త్రీలు భారతీయ స్త్రీలు ఇలా అర్ధనగ్నంగా జాకెట్ లేకుండా సమాజంలో బ్రతకడాన్ని ఖండించారు. స్త్రీలు బ్లౌజులు వేసుకోవాలని ఎంతో ప్రచారం చేశారు. కొందరు సంపన్న స్త్రీలకి బ్లౌజులు వేసి సమాజంలో తిప్పారు. కానీ స్త్రీ అవయవాల్ని ఆరాధించే మన సమాజం స్త్రీలు జాకెట్లు వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తమ సంస్కృతిని బ్రిటిష్ వారు మార్చేస్తున్నారంటూ తిరగబడ్డారు. బ్రిటిష్ వారు మన దేశంలో క్లబ్స్ నిర్వహించేవారు. వ్యాపార లావాదేవీలు, క్రీడలు, డాన్సులు, రాజకీయ సమావేశాలు ఇందులో నిర్వహించేవారు. నేటి మన రోటరీ క్లబ్బులు వీటి ఆధారంగానే ప్రారంభించారు. ఈ క్లబ్స్ లో కొంతమంది భారతీయులకు కూడా సభ్యత్వం ఉండేది. ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడైన సత్యేంద్రనాథ్ ఠాగూర్ యొక్క భార్య జ్ఞానద నందినీదేవి 1860లో ఈ క్లబ్లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే జాకెట్ ధరిస్తేనే సభ్యత్వం ఇస్తామని బ్రిటిష్ క్లబ్ షరతు పెట్టింది. సభ్యత్వం కోసం ఆమె జాకెట్ ధరించింది. జాకెట్ స్త్రీ యొక్క గౌరవాన్ని పెంచుతుందని ఆమె గ్రహించి అనేక మంది జాకెట్లు ధరించేలా బెంగాల్లో ఒక విప్లవం తీసుకువచ్చింది. అలా 100 సంవత్సరాలకి ఇంచుమించు అన్ని రాష్ట్రాలకి జాకెట్ వేసుకునే కల్చర్ వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో, పల్లెటూళ్లలో జాకెట్లు వేసుకుని స్త్రీలున్నారు. సో
రామాయణం రాసేటప్పటికి జాకెట్లు లేవు కాబట్టి నా రామాయణం సినిమాలో నో బ్లౌజెస్. ధర్మ ప్రచార అక్కలో ఒకసారి రండి. క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడానికి పదే పదే బ్రిటిష్ వాడు తెచ్చిన మతం అని, క్రైస్తవుల్ని బ్రిటిష్ వారన్నీ లేని మాటలు చెప్తుంటారు కదా. కాసేపు మీరు చెప్పిందే ఒప్పుకుంటాం అక్కలో. మేం బ్రిటిష్ వాళ్ళమే అనుకోండి. వాళ్ళ ఆచారం ప్రకారం మా స్త్రీలు జాకెట్లు వేసుకుంటారు. మీరు భారతీయులు కదా, మారని సనాతన ధర్మాన్ని పాటించేవారు కదా. అర్జెంటుగా మీ జాకెట్లన్నీ విప్పేసి చీరతో కవర్ చేసుకోండి. పార్వతక్క అర్జెంటుగా విప్పే. కళ్యాణక్క తీసే. మీ ధర్మ ప్రచారకురాళ్ళంతా జాకెట్లు తీసేస్తే మిమ్మల్ని కూడా చాలా మంది పూజిస్తారక్కలో. తీసేయండి. మీ ధర్మానికి రోల్ మోడల్స్ గా ఉండాలి మీరు. శ్రీలచ్చక్క ఒక్కడుగు వెనక్కి వేసి మన పురాతన భారతీయ స్త్రీ గెటప్ వేసావనుకో, ఇప్పటిదాకా కామకర్రిగాడే నిన్ను పూజిస్తున్నాడు. ఇక ముందు మతోన్మాద యూత్, మతం మత్తెక్కిన గుడ్డోళ్ళంతా నీకు భక్తులైపోతారు. ఏమంటారక్కలో? సనాతనవాణ్ణి అనడమేనా? ఆచరించరా? ఆ బ్రిటిష్ వాడు బలవంతంగా మీకు జాకెట్లు వేశాడు. వాడి మాట మీరు వినడమేటక్క, పీకి పారండి. రామాయణాన్ని అబద్ధం అంటున్న రామాయణం. రామాయణంలో 24,000 శ్లోకాలు, 500 సర్గాలు ఉన్నాయని రామాయణం చెప్తుంది. దీన్నే సొల్లుబాపనోళ్ళంతా నమ్ముతుంటారు. కానీ రామాయణం మొత్తం ప్రక్షిప్తాలు సర్గాలు కలిపి 651, శ్లోకాలు 23,730. రామాయణం చెప్పుకున్న సర్గాల కంటే రామాయణంలో 151 సర్గాలు ఎక్కువున్నాయి. రామాయణం చెప్పుకున్న శ్లోకాల కంటే రామాయణంలో 270 శ్లోకాలు తక్కువ ఉన్నాయి. రే పిచ్చి కుక్కలు, సొల్లుబాబులు, ఈ 150 సర్గలు ఎవడు కలిపాడు? 270 శ్లోకాలు ఎవడెత్తుకుపోయాడు? మీ రామాయణం చెప్పుకున్న లెక్కలకు కూడా మీ రామాయణం సరిపోలేదేంట్రా? బాలకాండం 4వ అధ్యాయం ఉత్తరాకాండ 94వ సర్గ జాగ్రత్తగా చదివితే ఉత్తరకాండం కాకుండా కేవలం 6 కాండాల్లోనే 24,000 శ్లోకాలున్నాయని అర్థమవుతుంది. ఇదే నిజమైతే రామాయణంలో నుండి ఉత్తరకాండాన్ని తీసివేస్తే రామాయణంలో సర్గలు 538, శ్లోకాలు 20,187 ఉంటాయి. అంటే 38 సర్గలు ఎక్కువైపోతాయి, 3813 శ్లోకాలు తక్కువైపోతాయి. రే పంతుల్లో, లెక్కలు సరిపెట్టి చెప్పండ్రా నాకు. మా బైబిల్ మీద మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం. మీ రామాయణం మీద అడిగిన ప్రశ్నలకు కూడా మాకు సమాధానం చెప్పండ్రా. సరైన సమాధానాలు ఎలాగూ చెప్పలేరు, కనీసం సొల్లు సమాధానాలైనా చెప్పండ్రా సొల్లుగల్లారా. వాల్మీకి రామాయణంలో 7 కాండాలున్నాయి. ఇందులో 6 కాండాలు మాత్రమే వాల్మీకి రాశాడు. 7వ కాండం ఎవరో కలిపేశారని సగం మంది బ్రాహ్మణులు నమ్మితే సగం మంది 7 కాండాలు రామాయణమే అంటారు. ఉత్తరకాండ మొత్తం కల్పితం, రామాయణం కేవలం 6 కాండలే. ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే చర్చిద్దాం, పర్వాలేదు. ఉత్తరకాండ మొత్తం కల్పితం. 24,000 శ్లోకాలు ఉండి తీరాలిగా. కాబట్టి ఉత్తర రామాయణం ఏదైతే కనిపిస్తుందో అది కూడా శ్రీమద్ రామాయణంలో భాగమే. ఉత్తరకాండ ఆయన రాయలేదు, నాకు బాగా తెలుసు. ఏదో తెలుసుకున్న వాళ్ళే మాట్లాడుతుంటాడు. తప్పు. ఉత్తరకాండ అనేది వాల్మీకి రామాయణంలోని ఆఖరి భాగం. శ్రీమద్ రామాయణ మహాకావ్యం వీణులు విందు చేస్తుంది అందరికి, వినేవారందరికీ. ఏంట్రా మతోన్మాదులు, మీలో మీకే క్లారిటీ లేదా? ఉత్తరకాండం రామాయణంలో లేదు అంటే ఉత్తరకాండం తీసేస్తే 24,000 శ్లోకాలు రావు. అప్పుడు బాలకాండం కూడా తప్పే. బాలకాండమే లేకపోతే రామాయణమే లేదు కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. రామాయణం పాత్రల అవగాహన. సినిమాలోకి వెళ్లే ముందు రామాయణంలో కనిపించే కొన్ని పాత్రల కోసం తెలుసుకోవడం అవసరం. రామాయణంలో గంధర్వులు అనే జాతి కనిపిస్తుంది. అద్భుతమైన గానం, అదే పనిగా కామం వీరి లక్షణాలు. అప్సరసలు వీరు గంధర్వులతో కామించడానికి, దేవుళ్లతో కామించడానికి ఏర్పాటు చేయబడిన వ్యభిచార అందగత్తెల జాతి. వీరికి వరసలుండవు, పెళ్లిళ్లుండవు. స్వర్గంలో ఉన్నవారికి స్వర్గాన్ని చూపించడమే వీళ్ళ పని. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళంతా అప్సరసలన్నమాట. రావణుడు, ఇతని తండ్రి బ్రాహ్మణుడు, తల్లి రాక్షస స్త్రీ. అంటే కులం అని చచ్చే బ్రాహ్మణుల్లో ఎప్పటి నుండో సంకర వివాహాలున్నాయన్నమాట. ఈ రావణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి మానవులు, జంతువులు తప్ప ఇంకెవ్వరూ ఇతన్ని చంపలేరు అనే వరాన్ని పొందాడు. ఇతనికి 10 తలలు, 20 చేతులు ఉంటాయి. ఎన్నో వరాలతో పాటు ఒక శాపం కూడా ఇతనికి ఉంది. ఒకరోజు రంభ అందంగా ముస్తాబయి కుబేరుడు కొడుకైన నలకువరుణ్ణి ఆనందంలో ముంచెత్తడానికి వెళ్తుంటుంది. అంటే ఆ రోజు ఆమెను కుబేరుడు కొడుకు బుక్ చేసుకున్నాడన్నమాట. అలా వెళ్తున్న రంభను రావణుడు చూసి, అప్పుడు రంభ, నేను నలకవరుడు భార్యను, నువ్వు నన్ను ఆశించడం తప్పు అంటుంది. అప్పుడు రావణుడు, అప్సరసులకు పెళ్లిళ్ళుండవని నాకు తెలుసులే అని రంభను తీసుకెళ్లి రాయి మీద రేప్ చేసేస్తాడు. పాపం హట్టైన నలకవరుడు ఇక మీదట ఏ స్త్రీనైనా బలవంతంగా అనుభవిస్తే నీ తలలు పగిలి చస్తావని రావణుణ్ణి శపిస్తాడు. ఓ రంభ, ఏమత్తా మామ రావణాసుడు గుర్తున్నాడా? చాలే ఊరుకో. ఓయ్ అత్త ఇంకా రావణాసుడి దెబ్బ మర్చిపోలేదు.
ఇంద్రుడు ఇతను దేవతల రాజు. ఎవరన్నా గొప్పగా తపస్సులు చేసినా అశ్వమేధ యాగాలు చేసినా వాళ్ళు గాని దేవతలకు రాజైపోతారేమోనని అప్సరసలను పంపి వాళ్లతో పడుకోబెట్టి తపస్సులు ఆపడం, యజ్ఞ పశువుల్ని దొంగిలించడం చేస్తుంటాడు. అంటే ఇంద్రుడు అమ్మాయిల బ్రోకరు, దొంగ. దాంతోపాటు భూమి మీద ఏ అందగత్తె కనిపించినా ఆమె భర్తలా మారువేషంలో వెళ్లి ఫసక్కనమాట. మిస్టర్ దేవేంద్ర, నీలాగా దొంగచాటుగా కొంపల్లో దొరకటం, గోడలు దాటం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? ఏ అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే? నీలాంటి స్త్రీలోలునికి, కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. ఆ కుర్చీ ఎవడు ఆక్రమిస్తాడోనని నీకు భయం, అధికార వ్యామోహం. అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో, ఎప్పుడు నీ పదవి ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని, వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా? అయితే అయింది గాని కర్రే, మీ 33 కోట్ల దేవతలు ఎలాంటోలో మీ దేవతల రాజును చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుందిరా. రాముడు ఎత్తుగా బలంగా ఉంటాడట, కళ్ళల్లో ఎర్రజార, ముదురు నేల శరీరం కలిగి ఉంటాడట. అన్నా, ఎర్రకళ్ళు నీలపు ఒళ్ళునా? అలా ఎవరు ఉండరు కదా. రేయ్, రాముడు ఒక మర్మం రా. ఎవరన్నా బాగుంటే చూడలేని తనాన్ని కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం అంటారు కదా. రాముడి కళ్ళ ఎరుపు అతని అసూయని, అర్థం పర్థం లేని కోపాన్ని తెలియజేస్తున్నాయి. ఎవరికైనా పాము కొడితే విషం ఒళ్ళంతా ఎక్కినప్పుడు నీలం రంగులోకి మారిపోతారు. ఒళ్ళంతా విషం నిండిన రాముడి స్వభావాన్ని అతని రంగు తెలియజేస్తుంది. అది మర్మం. ఈ రంగులో ఇంకో మర్మం ఉంది, చెప్తాను విను. రాముడు బ్లూ కలర్, పెద్ద కాముడు. కృష్ణుడు బ్లూ కలర్, చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడమగ తేడా లేకుండా అందరితో రమిస్తాడు. విష్ణువు బ్లూ కలర్, అవతారాలు ఇత్తేదే అందరినీ అనుభవించడానికి. శివుడు బ్లూ కలర్, ఎంతమంది స్త్రీలతో వ్యభిచరించాడో లెక్కించడమే కష్టం. వీళ్ళు బ్లూ కలర్ లో ఉండి బూతు పనులు చేశారు కాబట్టే బూతు సినిమాలకి బ్లూ ఫిలిమ్స్ అని పేరు పెట్టారు. బ్లూ ఫిలిమ్స్ అంటే ఈ నీలం రంగు వాళ్ళు వెలగబెట్టిన అశ్లీల చిత్రాలరా. జై శ్రీరామ్, జై నీలం దేవుళ్ళు. అసలు రామాయణం ఎందుకు జరిగింది? దుష్ట శిక్షణ కోసం, శిష్టరక్షణ కోసమని, ధర్మాన్ని స్థాపించడానికి అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. విష్ణువుకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంటే రాక్షసులు పారిపోయి భృగు మహర్షి భార్యని ఆశ్రయం అడుగుతారు. ఆమె వారికి అభయమిచ్చిన విషయం విష్ణువు తెలుసుకొని తన చక్రంతో ఆమె తల నరికి చంపేస్తాడు. అప్పుడు ఆమె భర్త అయిన భృగువు కోపంతో ఒళ్ళు తెలియక, స్త్రీని చంపావు, ఇది అధర్మం, అందున బ్రాహ్మణ స్త్రీని చంపావు, కాబట్టి నువ్వు కూడా భార్య వియోగాన్ని అనుభవిస్తావని శపిస్తాడు. ఇది విష్ణువు మొదటి శాపం. శివుడు ఒకరిపై అనవసరంగా కోప్పడినప్పుడు అతని మూడవ కన్ను అగ్ని నుండి జలంధరుడు అనే రాక్షసుడు పుడతాడు. దేవుడి నుండి రాక్షసుడు పుట్టాడట. ఏమి విచిత్ర కాశీ మజిలీ కథలరా ఇవి. జలంధరుని భార్య మహా తపస్వి, పతివ్రత అయిన బృంద. జలంధరునితో శివుడు యుద్ధం చేసి గెలవలేకపోతుంటాడు. బృంద పాతివ్రత్యం పోతేనే గెలవగలను అనుకున్న శివుడు బృంద దగ్గరకు విష్ణువును పంపుతాడు. విష్ణువు జలంధరుడి రూపంలో 2 కోతులను రుజువుగా బృంద దగ్గరకు తీసుకువెళ్లి నేను యుద్ధం గెలిచేశాను అని చెప్పి ఆమెతో రమిస్తాడు. అలా కొంతకాలం విష్ణువు జలంధరుని భార్యను అనుభవిస్తుండగా అతడు విష్ణువు అని ఆమె తెలుసుకొని నువ్వు భార్యకు దూరమై కోతుల సహాయాన్ని అర్థిస్తావని శపించి అగ్నిని సృష్టించి దూకబోతుంటే ఆమె సౌందర్యాన్ని మర్చిపోలేని విష్ణువు ఆపడానికి చూస్తాడు. అయినా ఆమె అగ్నిలోనికి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం పోవడంతో జలంధరుణ్ణి శివుడు చంపేస్తాడు. ఇది విష్ణువు రెండో శాపం. వైకుంఠానికి జయ విజయులు అనే 2 ద్వారపాలకులుంటారు. ఒకరోజు విష్ణువుని చూడటానికి బ్రహ్మకుమారులు ముని రూపంలో వైకుంఠానికి బయలుదేరతారు. ద్వారపాలకులు వారిని అడ్డుకునేసరికి వారు కోపంతో 7 జన్మలు విష్ణువుకి భక్తులుగా భూమి మీద జన్మించాలి, లేదా 3 జన్మలు విష్ణువుకి శత్రువులుగా భూమి మీద జన్మించాలని శపిస్తారు. జయ విజయులు 7 జన్మలు విష్ణువుకు దూరంగా ఉండలేం, 3 జన్మలు శత్రువులుగా పుడతామంటారు. అందుకే కృతాయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడుగాను, ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతవక్త్రుడిగా జన్మించి వివిధ విష్ణు అవతారాలతో చంపబడ్డారు. ఇంతకీ రామాయణం ధర్మ సంస్థాపన కాదు, దుష్ట శిక్షణ కాదు. శపించబడ్డ విష్ణువు ద్వారపాలకులు తమ శాపాలను అనుభవించడానికి ఎత్తిన జన్మలు. సింపుల్ గా చెప్పాలంటే విష్ణువు భార్యని విష్ణువు ద్వారపాలకుడు ఎత్తుకుపోవడమే రామాయణం. విష్ణువు చేసిన వ్యభిచార పనులు, హత్యల ఫలితమే రామాయణం. బ్రహ్మ కొడుకులు శపించిన శాప ఫలితమే 3 యుగాల్లోనూ రాక్షసుల విధ్వంసం, అనేక మంది అమాయకుల మరణం. ఇందులో దేవుళ్ళు ఓడబొడిచింది, అవతార పురుషులు వెలగబెట్టింది ఏమీ లేదు.
వాల్మీకి అనే బ్రాహ్మణుడి దగ్గరికి నారద మహర్షి వస్తాడు. అప్పుడు వాల్మీకి లోపం లేనివాడు, తప్పులు చెయ్యనివాడు, ధర్మాన్ని మీరనివాడు, మహావీరుడు లాంటి లక్షణాలు చెప్పి ప్రస్తుతం భూమి మీద ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు నారదుడు చాలాసేపు ఆలోచించి ఆయన కూడా ఎన్నో గొప్ప లక్షణాలు చెప్పి, ఈ లక్షణాలు గలవాడు అయోధ్య కోటలో ఉన్న రాముడు. అతడు వనవాసం ముగించుకొని రావణుణ్ణి చంపి అయోధ్యకు వచ్చాడు. ఇంకో 10,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి విష్ణు అవతారాన్ని ముగిస్తాడు అంటాడు. వనవాస సమయంలో రాముడు వాల్మీకిని కలిశాడు. వాల్మీకి ఆశ్రమం దగ్గర రాముడు కొంతకాలం